అందరికీ నమస్కారం. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు. అసలు జూన్ 5న ప్రపంచం అంతా ఎన్విరాన్మెంట్ డేని ఎందుకు జరుపుకుంటుంది? దీని వెనుకున్న హిస్టరీ మీకు తెలుసా? ఇన్ 1972 ప్రపంచంలో ఉండే లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ ఎజెండా ఏంటంటే, మనం మనుషులం చేసే యాక్టివిటీస్ వల్ల మన ప్లానెట్ అనేది, ఎర్త్ అనేది స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. సో దానికి సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకోవాలని ఆ కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంటారు కదా, అలా అందులో 114 దేశాలు జాయిన్ అయినాయి. అండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఉమెన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమేమి జరుగుతుంది, అవి ఎలా ఆపాలి, అండ్ ఓవరాల్గా అన్ని కంట్రీస్ కలిపి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ఏంటంటే, 1973లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది జూన్ 5న. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు చెప్పాలి, మనం ఈ భూమి పైన వచ్చింది జస్ట్ గెస్ట్ లాగా మాత్రమే. మొక్కలు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు, పక్షులు బతుకుతున్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ బతుకుతున్నాయి, అలాగే మనుషులు బతుకుతున్నాం. మనకి ఎలాంటి హక్కు లేదు ఈ ప్లానెట్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి. మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎలాంటి హామ్ జరగద్దని ప్రజలకు తెలపడానికి ఎన్విరాన్మెంటల్ డే అనేది స్టార్ట్ చేసినారు. ప్రతి ఇయర్ ఒక ఎజెండాతో వస్తారు. ఈ ఇయర్ ఒక ఎజెండా తీసుకున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. ఈసారి ముఖ్య ఎజెండా ఏంటంటే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా కొట్టినాయి. ఈ సంవత్సరమేనే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఎండలు ఘోరంగా పెరుగుతున్నాయి. అండ్ వానలు కూడా ఎప్పుడు పడుతున్నాయో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా పడుతున్నాయి. ఎండాకాలంలో వానలు వస్తున్నాయి, వానాకాలంలో ఎండలు పడుతున్నాయి. అంత గందరగోళం పరిస్థితి ఏర్పడ్డది మన ఎన్విరాన్మెంటల్లో. సో దీన్నే ఎజెండాగా తీసుకొని ఈ సంవత్సరం ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడానికి మన ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా యునైటెడ్ నేషన్ వీళ్ళు కమిటీ ఉంటారు కదా, వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చినారు. ట్యాగ్ లైన్ ఏంటంటే, ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ అవర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. అంటే ఏం లేదు, సింపుల్. చదవడానికి అట్లుంది, నాకు కూడా కొంచెం ఏమంటే రావట్లే. ఏంటంటే, మన క్రియేట్ చేసిన ప్రాబ్లమ్కి నేచర్ నుంచే సొల్యూషన్స్ ఉన్నాయి. నేచర్ త్రూ మనం సొల్యూషన్స్ తీసుకోవాలి, కొత్త కొత్త ప్రయోగాలు చేయకుండా.